హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. కట్అవుట్లు చూసి కొన్ని నమ్మాలి డూడ్. ది రాజా సాబ్ టీజర్ మాత్రం మ్యాడ్నెస్ని ఇచ్చింది. ప్రభాస్ ఫ్యాన్కి మాత్రం పూనకాలు వస్తాయి ఈ టీజర్ చూస్తే. సెల్ ఫోన్లో చూస్తేనే ఈ మాదిరిగా ఉందంటే ఇంకా థియేటర్లో ఏ మాదిరిగా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. టీజర్ని చూస్తే సినిమాకు పెట్టిన డబ్బులు మొత్తం 3 రోజుల్లోనే వెనుకొస్తాయబ్బా. ఆ రేంజ్లో ఉంది టీజర్. ఈ సినిమాలో ప్రభాస్ గారు స్టైలిష్గా కనబడుతున్నారు. ఇక ఈ సినిమాతో మారుతి గారు పాన్ ఇండియా డైరెక్టర్గా కాబోతున్నారు. టీజర్లో తమ్మనన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం దడదడలాడించాడు అట్లే. టీజర్ని బట్టి చూస్తే ఒక పెద్ద కోట, దాంట్లో ఉండే నగలు, దాని చుట్టూ సినిమా తీసినట్టున్నారు. జన్మ పునర్జన్మ మీద తీసినట్లున్నారు. మారుతి గారికి ప్రేమ కథా చిత్రం సినిమాకి కథ అందించిన అనుభవం ఉంది కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా హర్రర్ కామెడీగా ఉంటుందని అర్థమవుతుంది. విజువల్స్ వండర్ఫుల్గా ఉన్నట్టున్నాయి. అవి హాలీవుడ్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రభాస్ గారి డైలాగ్ డెలివరీ చాలా ఫన్నీగా, క్యాచీగా, సింప్లీ సూపర్గా ఉంది. ప్రభాస్ స్క్రీన్ మీద కనపడితే చాలు ఆ లెవెల్లో ఉన్నారబ్బా ఆయన. ప్రభాస్ గారు డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే డబుల్ యాక్షన్ అయితే మాత్రం పక్కా. సప్తగిరి గారిని, వెన్నెల కిషోర్ గారిని, వీటీవీ గణేష్ గారిని వాడుకొని మంచి కామెడీని చూపించబోతున్నారు. ఈ సినిమాలో ఒక డిఫరెంట్ ప్రభాస్ గారిని చూడబోతున్నాం. ఎందుకంటే ఆయన డైలాగ్ డెలివరీ చాలా హ్యూమరస్గా, ఫన్నీగా ఉంది. హే జగన్నాథ ప్రభు అన్న డైలాగ్ని బట్టి చూస్తే సినిమాలో కంటెంపరీ మీమ్స్ను బాగా వాడినట్టున్నారు. నిధి అగర్వాల్, మాలవికా మోహనంతో లవ్ ట్రాక్ లుక్స్ లైక్ బ్యూటిఫుల్. మ్యూజిక్, విఎఫ్ఎక్స్, విజువల్స్, యాక్షన్ సీన్స్, కాస్టింగ్, డైలాగ్స్ ఇలా అన్నీ కూడా యాడా పేరు పెట్టడానికి లేదబ్బా. భయపడ్డమేమో కానీ నవ్వడం మాత్రం పక్కా. చూడాలి మరి సినిమా ఏ లెవెల్లో ఉంటుందో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, తాత వైరు కొరికేసినాడేమో చూడండి రా బయట అనే డైలాగ్ మాత్రం నాకు నవ్వు తెప్పించింది. ఆ తర్వాత ఇది నాగార్జున గారు, ధనుష్ గారు నటించిన కుబేర సినిమా ట్రైలర్ విడుదలైంది. ఆ ట్రైలర్ కూడా ఎట్లుందో చూద్దాం రండి. ధనుష్ గారు నేషనల్ అవార్డు యాక్టింగ్ చేశారు. దీని గురించి తర్వాత మాట్లాడదాం. నాగార్జున గారు చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. శేఖర్ కమ్ముల గారి సినిమాలు హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా, ఫ్లాపా అని సంబంధం లేదు. సినిమా చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఫీల్ ఇస్తుంది. ఆయన సినిమాలన్నీ మ్యాక్సిమం ఫీల్ గుడ్ సినిమాలే. జీవితానికి సంబంధించిన ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే ఉంటుంది. కుబేరా ట్రైలర్ చూసినా కూడా నాకు అదే అనిపించింది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. శేఖర్ కమ్ముల గారి పేరు పాన్ ఇండియా లెవెల్లో వినిపిస్తుంది. ట్రైలర్ చూస్తేనే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా. సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి మరి. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం రిచ్గా ఉన్నాయి. శేఖర్ కమ్ముల గారు పెద్ద ప్లానే వేసేస్తున్నారు. ట్రైలర్ బట్టి చూస్తే సినిమా డబ్బు చుట్టూ నడుస్తుంది. నాగార్జున గారి క్యారెక్టర్ కుబేరునుగా, ధనుష్ గారిది ఏమీ లేనివాడి క్యారెక్టర్గా కనబడుతోంది. ఒక ముష్టివాడు గవర్నమెంట్ను రిస్క్లో ఎలా పడేశాడు అనే డైలాగ్ని బట్టి చూస్తే సినిమాపై క్యూరియాసిటీని పెంచేశారు. ఈ దేశంలో డబ్బు, పవరే పనిచేస్తాయి, నీతి న్యాయాలు కాదు, ఇది చరిత్ర అనే డైలాగ్ మాత్రం ఎక్సలెంట్ అబ్బా. ఇదైతే వాస్తవం. ధనుష్ గారికి, రష్మికకు మధ్య గల లవ్ ట్రాక్ ఎమోషనల్గా కనిపిస్తోంది. రష్మికకు పుష్ప 2 తర్వాత యాక్ట్ చేయడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంది. ఈ ట్రైలర్లోని ధనుష్ యాక్టింగ్ చూసే ధనుష్ గారికి ఫ్యాన్ అయిపోయాను. పాత చిరిగిన బట్టలేసుకొని నిలిచిన గడ్డంతో ఆ పరిగెత్తే సీన్ హార్ట్ టచింగ్. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కుమ్మేశాడనిపిస్తుంది.